మొత్తం మీద తీసుకుంటే ఇప్పుడు మా ఐడ్రీమ్ మీడియా ప్రేక్షకులు మీరు ఒక చిన్న విషయం చెప్పాల్సింది, జిల్లాలో కానీ ఇతర ఎక్కడ తీసుకున్న రాజకీయ నాయకులు ఇంటి పేరు ఉంటుంది, అంటే పరిటాల, పయ్యావుల, వైకుంఠం ఇలాంటి పేర్లు ఉంటాయి. అంటే మీకు జేసీ అని అంటుంటారు. జేసీ అంటే ఏమంటారు అసలు? మా ఇంటి పేరు అనేది జూటూరు. జేసీ అనేది ఎవరికి జేసీ జేసీ అంటారు. జేసీ అనేది ఏమి? జూటూరు చిన్నారెడ్డి, జూటూరు చిన్నారెడ్డి ప్రభాకర్ రెడ్డి, అది పేరు. అది ఇంతవరకు ఎవరికి కూడా తెలియదు. జేసీ ప్రభాకర్ రెడ్డి, జేసీ దివాకర్ రెడ్డి అంటే చాలా మంది మమ్మల్ని ఇంకోటి అడుగుతారు, జేసీ చికెన్ సెంటర్, జేసీ బ్రదర్స్ ఇవన్నీ మేమేనా అని అడుగుతారు హైదరాబాద్లో. ఏమంటే అది చూడు ఎట్లుందో. చాలా మందికి అదే ఈ ఊళ్ళో కాలేజీలు ఉన్నాయి, ఎవరు పెట్టుకున్నారు మా ఆయన పేరు జేసీ అంటే నాది అంటారు. కాలేజ్ నాయా స్వామి నాది కాదు అంటే ఒప్పుకోరు. ఎందుకు పెట్టినారు పేరు అంటే బాగుంది, వాళ్ళకి ఏదో నచ్చిందో లేకపోతే మా అన్న పర్మిషన్ ఇప్పించడమో ఏమైనా జరిగింటాయి. అట్లా బాలాజీ ట్రాన్స్పోర్ట్ అంటే అన్ని తిరుపతి వెంకటేశ్వర స్వామివే కాదు కదా, అట్లా ఇవి కూడా కొన్ని వచ్చింటాయి అంతవరకు. ఇక్కడ మరొక విషయం చెప్పుకోవాలంటే మీకు అంటే మిమ్మల్ని అభిమానించే వాళ్ళు జేసీ పిఆర్ అంటారని, మిమ్మల్ని వ్యతిరేకించేవారు జేసీబీ అని మిమ్మల్ని పోలుస్తారని అంటుంటారు. ఎందుకు అలా అంటారు? జేసీబీ అంటే అది నేను ఎక్కడ కూడా ఏది కూడా ఉంటే కూడా ఇప్పుడు రోడ్లు విస్తరణలో కానీ దాంట్లో దీంట్లో కానీ నేను హ్యావ్ డన్ సంథింగ్. ఎవరు అంటారు జేసీబీ అంటే ఆ 280 మంది ఇల్లు పోయినాయి వాళ్ళు జేసీబీ అంటారు, అవతల పోయిన వెనకలు ఉన్న వాళ్ళందరూ జేసీపీ అంటారు. అదే ఎందుకు ఆ కారణం ఏమంటారు? అదే చెప్తేనే కదా. ఇప్పుడు పెద్దవడుగురులో ఉంది 18 అడుగులు రోడ్డు ఉండింది, దాన్ని 50 అడుగులు రోడ్డు చేసిన బాధపడ్డారు కొందరు. కానీ ఇప్పుడు సంతోషపడుతున్నారు. 1,50,000 పోయే సెంటు 1,50,000 పోయేది ఇప్పుడు 10 లక్షలు అయిందట. ముందు బాధపడ్డారు. కరెక్టే, నాకు కూడా బాధ అవుతుంది తెలుసా. ఆ ఇంట్లో అన్నీ కొడుతుంటే అయ్యో వీడు ఏంటికి పెట్టుకున్నాడేమో డబ్బులు, కూతురు పెళ్లి చేయాలని పెట్టుకున్నాడా లేదా అప్పు తీర్చాలని పెట్టుకున్నాడు. మాకు ఉన్నాయండి ఇక్కడ, మాకు మనసు అనేది ఒకటి ఉంది. కానీ వీ హ్యాడ్ టు డూ ఇట్ కంపల్సరీ. ఇప్పుడు అది కొట్టిన తర్వాత రాయలచూరులో అందరూ తీసేసుకున్నారు. సార్ మాది చేయండి సార్ అంటారు. అదే పద్ధతి కృష్ణపాడులో వచ్చారు ముందుకి. ఇవన్నీ అదే మరి ఎక్కడైనా పల్లెల్లో చాలా ఇది రావాల్సినది రాకోకుండా ఒక అనంతపూర్లో వస్తుందంటే అనంతపూర్లో ఏం రావటంలే. అనంతపూర్లో కూడా ఉన్నారు రెడీగా కొందరు రాజకీయ నాయకులు, వీళ్ళకి మంచి పేరు వస్తుందని. ఒక మా అనంత వెంకటరామరెడ్డి చౌదరికి ఫోన్ చేసి చెప్పినా అంట, ఒరే వాళ్ళు కనుక ఇప్పుడు పెద్ద రోడ్డు చేసినారనుకో 30,000 రోడ్లు ప్లస్ వాళ్ళకన్నా అంటే వీడికి భయపట్టుకుంది. అర్థమైందా నీకు? వాళ్ళిద్దరు బాగుంటారు కాంట్రాక్టర్లు. ఎందుకంటే నేను కాల్ లిస్ట్ కూడా తెప్పించిన కాంట్రాక్టర్లతో అంటే అభివృద్ధి విషయంలో తీసుకుంటే కాంట్రాక్టర్లతో మీరు డీడీల రూపంలో లంచాలు తీసుకుంటారని ఒక అబాధ ఉంది. ఏం లంచం అనుకోని ఏమనుకో, నాకేం బాధ. నాకు తెలుసు, పని చేపిస్తున్నా, నేనేం తెచ్చుకోవడం లేదు, పని చేపిస్తా. అది వాళ్ళే చేస్తారు పని. ఇప్పుడు పెద్ద ఒడుగులు ఎక్కడి నుంచి వచ్చింది కళ్యాణం అంటే, పెద్ద ఒడుగులో షాపింగ్ కాంప్లెక్స్ ఎక్కడి నుంచి వస్తుంది? దాని ఇన్కమే 42,000. మున్సిపాలిటీలో అసలు అన్ని మైనస్లో. ఇంకా పంచాయతీలు ఎట్లుంటాయి? ట్రాక్టర్లు ఇచ్చాము మేము, క్లీనింగ్ దానికి దీనికి యాడికిలో ఇచ్చాము. యాడికిలో కళ్యాణ మండపం కడుతున్నాము, ఆల్రెడీ దగ్గర 50% అయిపోయింది. ఒక పెద్ద ఆయన 1,20,00,000 నాకు ఇస్తే నాకు వద్దే నువ్వు కట్టుపో అన్నా, కట్టినాడు. అంటే తాడిపత్రిలో ఎవరైనా మీ మాట వినకపోతే అధికారి కావచ్చు, వేరే నాయకుడు కావచ్చు, ఎవరైనా కావచ్చు, వాళ్ళ మీద ఎస్సీ అట్రాసిటీ కేసులు నమోదు చేస్తారు. నాకు పెద్ద ఎస్సీ కేసులు అంటే నేను కేర్ కూడా చేయను. ఒకప్పుడు నా మీద పెట్టినారు. నేను కూడా చెప్తుంటా, ఎవరు నాకు కొట్టి వస్తే కూడా చెప్తుంటా, ధైర్యం లేకపోతే ఎందుకు చేసినారు పని, ఏమవుతుంది ఏమి. నేను జైలు పోయేదాం కూడా రెడీ ఏదానికైనా, అట్లేం తొందరపడ్డా అవి అవుతుంది. నేను చాలా దూరం ఉండి దానికి. అది మటుకు ప్లీజ్ మీ మాట మీడియా ప్రతినిధుల పైన కూడా ఇతరుల పైన కూడా నేను సంబంధించిన మీడియా టీవీ 9 మీద వేసిన దొంగపోయినాడు వచ్చి. ఏమంటే నీ ఇష్టం వచ్చినట్టు రాస్తావా? మీ ఇష్టం వచ్చినట్టు రాస్తారా? లీగల్ నోటీసులు అనేవి పక్కన పెడితే మీకు అనుకూలంగా లేకపోతే మీడియా ప్రతినిధులపై సంబంధించిన మ్యాగజైన్ లో వ్యతిరేకంగా కథనాలు రాయిస్తారనే ఒక అపోహ కూడా ఉందండి. నేను ఒకటి చెప్పేది, నాకు అంత టైం లేదు, ఓపిక లేదు. I don't have faith in press, I don't believe press. ఇక్కడ మరొక నాకే ఆ స్లోగన్ ఉన్నప్పుడు నేను ఇంకా దాని మీద ఎట్లా నేను ఇది చేస్తాను. I don't have faith in press, I don't have this thing. ఇక్కడ మరో విషయం ఏమంటే సార్, అనంతపురం జిల్లా అంటే ఫ్యాక్షన్కి అయితేనే మావోయిస్టులకు అయితేనేమి కమ్యూనిస్టులకు ఇక్కడ పుట్టినిల్లు లాంటిది. అలాంటి జిల్లా అంతా కూడా గతంలో మావోయిస్టుల ప్రాబ్లం ఉండేది. అయితే తాడిపత్రికి మాత్రము మావోయిస్టులు రాలేకపోయారు. నేను ఒకటి చెప్తా చూడండి, ఎక్కడైనా తీసుకోండి మావోయిస్టులు ఉండేది ఎక్కడంటే వేర్ పూర్ ఉండాల, పంటలు లేకుండా ఉండాల, ఏమీ లేకుండా సాటి ఉంటారు. మీరు ఎక్కడైనా తీసుకోండి, తెలంగాణలో పోండి ఎక్కడుంటారు చూడండి మావోయిస్టులు, ఫారెస్ట్లు. ఎక్కడ పంట గింట లేని సాటి ఉంటారు. మరి కడపలో ఎందుకు లేరు? ఒక చిత్తూరు డిస్టిక్లోనే ఉన్నారు. ఎక్కడ అది? మదనపల్లి దగ్గర
కొద్దిమంది ఎక్కడ లేరు. కర్నూలు డిస్టిక్లో ఎన్నిసార్లు ఉన్నారు? ఎక్కడ వాళ్ళకు బీదరికము, ఫుడ్ గిడ్డు లేదు, ఏమీ లేదు. చూడే ఆధారం చిక్కేది అక్కడ, అంతేకాని ఇక్కడ వేరే విధంగా కాదు. మావోయిస్టులు అదే రాంగ్, తాడిపత్రులు లేరు, ఇంకోసారి లేరు అది కాదు. ఇక్కడ పంటలు పండేటివి 24 hours సేద్యాలు గిద్యాలు చేసుకుంటే బాగా ఉండేవాళ్ళు. వాళ్ళకి ఆదరణ చిక్కదు ఇక్కడ. ఎక్కడ బీదోలు ఉండి వాళ్ళతో పాటు ఉంటారు చూడే అక్కడ ఆదరణ చిక్కుతుంది, అంతేగాని వేరే ఏం లేదు. తాడిపత్రి అభివృద్ధి విషయంలో అందరినీ భాగస్వాములు చేస్తున్నారు మీరు. ఈ గ్రానైట్ పరిశ్రమలు ఎక్కువగా జీరో వ్యాపారం చేస్తున్నారు, అంతా కూడా మీ అనుచరులే, మీ సహకారంతోనే జీరో వ్యాపారం చేస్తున్నారు. పవర్లో ఉంటే వాడు అనుచరులే ఎక్కడైనా కానీ. ఈడే కాదు, పరిటాల రవి వాళ్ళ ఊరిలో అదే ఆయన మినిస్టర్ ఉన్నాడే, మన పల్లె రఘునాథరెడ్డి వాళ్ళ ఊరు పోతే ఆయన అనుచరులే. ఎంతవరకు 5 ఏళ్ళు పవర్లో ఉండేంత అనుచరులు కాదండి. మొత్తం ఇటు ఉండేవారు అందరూ నాకు అగ్నెస్ట్ వాళ్ళు, మీకు తెలుస్తుంది. అంతా కర్నూలు డిస్టిక్ వాళ్ళు. వాళ్ళ వల్లనే ఎప్పుడు మాకు ఓటింగ్ మైనస్.